బబులోను చెరలోకి పోయారు. ఎవరైనా సరే దేవుడు ఆశీర్వాదాలు పొంది దేవుడికి దూరమైపోతే వాడు పాపము చెరలోకి పోతాడు, పాపములోకి దిగిపోతాడు, పాపము దాస్యములో ఉండిపోతాడు. ఆ పాపమే వాడికి శాపమై వాడి జీవితానికి ముగింపు ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుడు కరుణామయుడు. ఆ బబులోను దాస్యములోకి వెళ్ళిపోయిన ఆ ప్రజలను బట్టి, వారు చేస్తున్న మొరను బట్టి దేవుడు ఎంతగానో పరితాపం చెందాడు. నా ప్రజలు నేను ప్రేమించిన వారు, ఒకవేళ నీవేదైనా దేవుడి క్రమం తప్పిపోయి సాతాను చేతుల్లోకి పోయి నువ్వు బాధను అనుభవిస్తే దేవుడు నిన్ను చూసి కూడా అలాగే బాధపడతాడు. నా కుమారుడు సాతాను చేతులకు పోయి, దుష్టుడి చేతులకు పోయి ఎంత బాధను అనుభవిస్తున్నాడు. నా కుమార్తె ఎంత శ్రమలోకి వెళ్ళిపోయింది. ఆయన బాధను చూడలేడు, మన శ్రమను చూడలేడు. అలాగే ఎదురయ్యేలు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి తన వాక్కును పంపించాడు. యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ఇశ్రాయేలు యొక్క స్థితిని చెప్పుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము మనము చదివితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. చూడండి, దేవుడు మనకు జరగబోయే ప్రతి దుస్సంఘటన కూడా చూపిస్తూ ఉంటుంటాడు. ప్రవక్త, నా ప్రజల పరిస్థితిని నీకు చూపిస్తూ ఉన్నాను, నువ్వు నాతో రా. ఈ స్కేల్ పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆత్మతో కొనుక్కోయి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఒక ఎముకల లోయలోనికి తీసుకుపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి? ఎముకలు నిండి ఉన్న ఒక చోటుకి తీసుకుపోయాడు. అక్కడ ఏమున్నాయి? పెద్ద లోయది. ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. ఎముకలు అనగా వారి యొక్క ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం అంటూ ఉంటుంటాం, ఎవరైనా బక్కగా చాలా చిక్కుపోయి ఉన్నారనుకో, అదేంట్రా బాగా ఎముకలాగా అయిపోయావు అంటూ ఉంటుంటాం. అంటే వాటిలో బలం లేదు, జీవం లేదు, కదలిక లేదు, అంతా నేసమొత్తడైపోయాడు. ఇలాగా ఇక్కడ చూస్తే ఎముకలతో నిండి ఉన్న లోయలోకి వెళ్ళినప్పుడు ఎముకలు ఎట్లాగా కనపడుతున్నాయంటే ఆ ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైన జనాంగమా, దేవుని ప్రజ, మన ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రభు కొరకు నేను పిలువబడ్డాను, ప్రభువులో రక్షణ పొందాను, ప్రభువు నన్ను ఆశీర్వాదకరమైన మార్గంలోనికి తీసుకువచ్చాడు. అయితే నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎముకలు అక్కడ ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రెండవదిగా ఏమిటంటే అక్కడ ఏముందంటే లోయ ఉంది. లోయ ఏంటి? నీచమైన స్థితి, అధమ స్థితి, దౌర్భాగ్యమైన స్థితి. ఎవరైనా దేవుణ్ణి విడిచి జీవిస్తున్న వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే నీచముగా, అధమముగా, దౌర్భాగ్యంగా, ఎందుకు కొనగాని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక మూడవదిగా చూస్తే అక్కడ ఎముకలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయి ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఎండిపోయి, జీవము లేదు. ఎండిన చెట్టును మనం చూస్తున్నప్పుడు మోడుగా ఉంటుంది. ఆ మోడి మీద
పక్షి కూడా వాడడానికి ఇష్టపడదు. మన బ్రతుకులు మోడుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆకర్షించుకోలేము. మన బ్రతుకులు మోడు బ్రతుకులైపోతే, మనలో జీవము లేకపోతే మనం ఎవరికి ఇష్టలుగా ఉండలేము. వారు ఇశ్రాయేలీయులు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. వారిలో జీవము లేనే లేదు. అంటే జీవాధిపతిని వారు వదిలిపెట్టి వారు లోకానుసారమైన జీవితానికి అలవాటైపోయారు. ఈ లోకంలో ఉన్నది ఏమిటండి? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మానవునికి 3 శత్రువులు నాశనం చేస్తుండగా దేవుడికి దూరమైపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారి గురించి ఈ వాక్యము ఇక్కడ చూస్తే దేవుని ప్రజల పరిస్థితులని మనము చూస్తూ ఉన్నామండి. దేవుని ప్రజ, దేవుడు నీకు చేసిన మేలులను నువ్వు మర్చిపోతే నువ్వు ఆత్మీయంగా ఎండిపోయినట్టే, ఆత్మీయంగా చచ్చిపోయినట్టే, ఆత్మీయంగా ఓడైపోయినట్టే. సమస్యలు ఉన్నవారు కొంతమంది ఉంటారు. నిజమే, ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య, ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ, ఎందుకు వచ్చింది నాకు ఈ రోగం, ఎందుకు వచ్చింది అని మనం పరీక్ష చేసుకుంటే ఒకవేళ దేవుడు నీలో ఏదో ఒక లోపమును చూపిస్తాడేమో. చూపించినప్పుడు దేవుడి వైపు మనం తిరుగుతాం. పరీక్ష చేసుకోవాలి. ఈ దేవుని ప్రజలు ఎలా ఉండాలని దేవుడు భావిస్తున్నాడంటే ఆత్మీయులుగా ఉండాలి, జీవించి ఉండాలి అని దేవుడు ఎంతగానో భావిస్తూ మనలందరినీ ఆశతో చూస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే ఆయనకి నచ్చినట్టు మనం ఉండలేకపోతున్నాం. ఎఫెసీ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి పౌలు గారు ఒక లేఖ రాస్తూ ఉన్నారు. ఆ లేఖ రాసి అక్కడ ఒక ప్రోత్సాహకరమైన మాటను కూడా చెబుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అంటున్నారు కదా, అక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మనం ఎవరిలో బతకాలంటే ఇప్పుడు మన ప్రభువైన క్రీస్తులో మరలా మనము